హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవిక బుజ్జి వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి చేపల ఇగురు అండ్ చేపల ఫ్రై చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే చేపలని క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం పసుపు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్కన ఆనియన్ పేస్ట్, అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో పక్కన పెనం పెట్టి అందులో ఆయిల్ పోసి చేప ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నాను. చేప ముక్క ఫ్రై చేయడం వల్ల ఎగురైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ముక్క ఇడిపోకుండా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే చేపలు ఫ్రై అవుతున్నాయి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అబ్బా, వీడియో నచ్చితే కామెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇవైతే ఒక పక్క టర్న్ చేస్తానండి. ఇప్పుడు ఇవైతే ఫ్రై అవుతున్నాయి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సందికలు కానీ కలం కానీ ఉంటే వాటిలో మసాలా చేసుకుంటే ఇంకా బాగా మంచి టేస్ట్ వస్తుందండి. కానీ నా దగ్గర అవి లేవు, సో అందుకనే నేను మిక్సీ చేస్తాను. ఎక్కువ కాదండి, ఒక 2 ఆనియన్స్ సరిపోతాయి. ఇందులో టమాటా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేశాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ తయారు చేసుకున్న గరం మసాలా ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే కారం 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసాను. ఆల్రెడీ చేపల్లో వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలి. పులుసు కాదు కదండి, ఇగురికి కొంచెం ఉప్పు ఎక్కువగా వేయకూడదు, పులుసుకి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి, చేప ముక్కలు కూడా వేసి కొంచెం సేపు కదపకుండా అలా ఉంచాలండి. ఆ మసాలా చేప ముక్కలకి పట్టాలి కదా. ఇప్పుడైతే చేప ముక్కలకి పట్టింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ అయితే యాడ్ చేశాక ఇంక గరిటె పెట్టకూడదండి, క్లాత్తోనే తిప్పుకోవాలి, అడిగట్టకుండా ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేయించాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి, చేపల ఇగురు అయితే రెడీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి చేపల ఫ్రై కదండి, ఆల్రెడీ నేను ఫిష్ ఫ్రైకి చేపలు కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు అట్టలు రేకు పెట్టుకుని దాని మీద ఆయిల్ పోసి చేప ముక్కలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి, ఫిష్ ఫ్రై అనేది. మాకు కొంచెం కరకరలాడేలా ఫ్రై చేయమంటారు. ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫ్రైకి.
ఇంకోవైపు టర్న్ చేస్తున్నాను. సండే స్పెషల్ ఇదండి మా ఇంట్లో. మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. అదండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ ఫ్రై అండ్ చేపల ఎగురు. మంత్కి ఒక్కసారి, వీక్ ఒకసారి అయినా తినాలండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ మన చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.